హలో అందరికీ, వెల్కమ్ టు భోజనం డబ్బా. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. దీని మీద కొత్తగా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ అయింది. మోర్ ఓవర్ ఈ పేరు మీద నేను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను హైదరాబాద్లో. మధురానగర్లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 4 days అయ్యింది. ఈ 4 days అసలు ఖాళీ లేకపోవడం వల్ల అసలు వీడియో చేయలేదు నేను. ఇది నా ఫస్ట్ వీడియో. కొంచెం అటు ఇటుగా ఉన్నా చూసేయండి. తర్వాత కొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఫస్ట్ వీడియో వల్ల కొంచెం నర్వస్గా ఉంది. అందరినీ ఫేస్ చేయాలి అన్న ఇదిలో కొంచెం టెన్షన్గా ఉంది. ఏంటో కానీ చూసేదంతా నా ఫ్రెండ్సే అని తెలిసినా కానీ ఏదో తెలియని ఒక నర్వస్నెస్ ఉంది. అది హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మెయిన్ మోటివ్ ఏంటంటే నా క్లౌడ్ కిచెన్ని ప్రమోట్ చేసుకోవడమే మెయిన్ మోటివ్ అనుకోండి. మీకు హైదరాబాద్లో బెస్ట్ హోమ్ ఫుడ్ కావాలి. మన హోమ్ ఫుడ్ అంటే మీ ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు, ఎంప్లాయీస్, చేసుకోలేని వాళ్ళు, వీళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు కావాల్సిన ఐటమ్స్ మీకు నేను రెడీ చేసి ఇస్తాను. ఓన్లీ టేక్ అవే అండి. ఓలా, ఊబర్లో బుక్ చేసి పంపించమంటే పంపిస్తాను. దాని ఛార్జెస్ మీరే భరించాలి. కానీ బెస్ట్ అరోమాటిక్ అండ్ టేస్టీ హైజీన్ ఫుడ్ కావాలి అంటే మాత్రం దయచేసి కాంటాక్ట్ అవ్వండి. మీ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది అదే. మనం చేయగలిగింది ఇప్పుడు ఉన్న ఈ పొల్యూటెడ్ వరల్డ్లో మనం ఏదైనా చేయగలిగితే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒకటే చేయగలుగుతాము. సో మీరు బయట ఉన్న వీలైనంత వరకు హోమ్ ఫుడ్ని ఎంకరేజ్ చేయండి. అదేదో నా దగ్గర తీసుకోమని అన్నట్టు కాదు చెప్తున్నాను. జస్ట్ మ్యాక్సిమం బయట ఉన్న వాళ్ళైనా మ్యాక్సిమం ఇంట్లో వండుకొని తినడానికి ట్రై చేయండి. లేదంటే హోమ్ ఫుడ్ చేసే వాళ్ళ దగ్గర ప్రిఫర్ చేయండి. అంతే తప్ప కొంచెం హోటల్స్ ఫుడ్ తగ్గించండి. మీ ఆరోగ్యం కోసమే చెప్తున్నాను. అంటే ఈ వీడియో ఎవరు ఇప్పుడు చూస్తున్నారంటే ఆల్మోస్ట్ మీరంతా నా ఫ్రెండ్స్, వెల్ విషర్లు అయ్యి ఉంటారు. మీరు బాగుంటే నేను బాగుంటాను, నేను బాగుంటే మీరు బాగుంటారు. సో మీరు చేసుకోలేని పక్షంలో నాకు కాల్ చేస్తే నేను హైదరాబాద్లో ఉన్నంత వరకు నేను పంపించగలుగుతాను. ఇప్పుడు 1 kg చికెన్ కావాలి, ఎక్కువ చికెన్ కావాలి, 2 kgs కావాలి, అది హోమ్ ఫుడ్డే కావాలి అంటే నేను మీకు చేసిస్తాను. కొంచెం మీరు మాకు ముందు చెప్తే నేను ఆ ఫుడ్ చేసి మీకు కొరియర్ చేస్తాను. లేదా మీరు వచ్చి తీసుకెళ్తానన్నా నాకేం ప్రాబ్లం లేదు. నేను రెడీ చేసి ఉంచుతాను. లేదంటే ఓలా, ఊబర్ మీ లొకేషన్కి నేను పంపిస్తాను. లేదంటే మీరు బుక్ చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. ఇంకా నా దగ్గర అన్ని రకాల డిషెస్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేసుకోవచ్చు. అమీర్పేట లొకేషన్లో వాళ్ళకి అదే అమీర్పేట నుంచి 7 kilometers రేడియస్లో ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుందండి. భోజనం డబ్బా అని సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. అది నా అవుట్లెట్టే. నాకు ఫస్ట్ కదా ఏం మాట్లాడాలో అసలు అర్థం కావట్లేదు. ఇంకా బెటర్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వీడియో కదా అంటే బేసిక్గా నేను బయట తెలిసిన వాళ్ళందరికీ ఏంటి అమ్మాయి ఎంత తక్కువ మాట్లాడుతుంది అనిపించవచ్చు. కానీ ఏం చేయలేము. కెమెరా ఫేసింగ్ అంటే కొంచెం నర్వస్గా ఉంది ఏంటో. కానీ ఇంకా ఫ్యూచర్లో బాగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో ఇది ఇంట్రడక్షన్ వీడియో అనుకోండి. రేపటి నుంచి డైరెక్ట్ ఫుడ్ బ్లాగ్స్ వస్తాయి. డైలీ ఫుడ్ బ్లాగ్స్ అంటే ఓకే చేసే నాకు తప్పదు. కానీ చూసే మీకు కూడా బోరు పడుతుంది కదా. సరే ఏమేం టాపిక్స్ మనం డిస్కస్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు నువ్వు ఏదైనా అపర మేధావి నీతో డిస్కస్ చేయాలా అంటే సిల్లీ థింగ్స్ అయినా డిస్కస్ చేయొచ్చు కదా. మేధావులు మనతో ఎందుకుంటారు? ఇద్దరికి ఒకే పంచి పడింది కదా. కాబట్టి అదే సిల్లీ డిస్కషన్స్ లేకపోతే ఏదో ఒక టాపిక్ తీసుకుందాం, ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుకుందాం రోజుకోటి. అంటే నా ఒపీనియన్ నేను చెప్తాను, మీ ఒపీనియన్ మీరు కామెంట్లో చెప్పండి.
అలాగని చెప్పి తిట్టమాకండి. తిడితే తెలుసు కదా రియాక్షన్ ఎలా ఉంటుందో. అంటే బెదిరిస్తున్నానని కాదు, తిట్టమాకండి. ఎందుకంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, మీ ఒపీనియన్ మీరు చెప్పండి, అంతేగాని ఇలా పెట్టద్దు, సరేనా? నాకు తెలుసులే, మీరు చూసేదంతా మీరేగా. కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే అప్పుడు ఈ వే ఆఫ్ టాకింగ్ ఉండదు. ఏం చెప్పాలంటే డైరెక్ట్గా అప్పుడు మ్యాక్సిమం చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడతాను అనమాట. ఏమంటే ఇప్పుడు మాకు రెస్పెక్ట్ లేదా అంటే నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటి చెప్పు? ఆల్మోస్ట్ మీరు నా ఫ్రెండ్స్ అయితేనో నా రిలేటివ్స్ అయితేనో నా కాంటాక్ట్స్లో ఉంటారు. దట్టు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో ఉంటారు. కాబట్టి మీరు అందరు నాకు తెలిసిన వాళ్ళే. నేను అంటే మీరు నా ఎదురు లేకపోవచ్చు, మీరు నా ఎదురు ఉన్నట్టు ఊహించుకొని మాట్లాడుతున్నాను అంతే. మీరు కూడా డైరెక్ట్గా లైక్ కామెంట్ చేశారంటే దానికి నేను రిప్లై ఇస్తాను, లేకపోతే రిప్లై ఇస్తానా లేకపోతే చేసిన వాళ్ళని బట్టి కన్వర్సేషన్ మారిద్దా అనేది కింద చేసిన కామెంట్ బట్టి ఉండిద్ది. అదేనా?